హాయ్ అండి, వెల్కమ్ టు అబే ఇన్ఫో. కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. తెలంగాణ స్కీమ్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఎక్కువగా చేస్తుంటాను. దాని ద్వారా మీకు తెలంగాణ పథకాలు అయితే మీకు అందేలా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఇక విషయంలోకి వెళ్దాం. రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు, అలాగే ప్రజాపాలనలో అప్లై చేయకున్నా కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే రాబోతుంది. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్ చేయలేదో, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో, వీరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎవరైతే సర్వే చేస్తున్నారో అధికారులకు వారికి మీ పూర్తి వివరాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే అవుతుంది. ఎలా అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కోసం వచ్చినప్పుడు అధికారులకు అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది, సార్ మేము ఇట్లా అప్లై చేయలేదు, అలాగే మాకు రేషన్ కార్డు కూడా లేదు అని చెప్పి మీరు క్లియర్గా చెప్పాలి. చెప్తే అవి కాకుండా మిగతా వివరాలు అనేది వాళ్ళు ఈ ఇందిరమ్మ యాప్లో మీ వివరాలు అనేది పూర్తిగా సేకరిస్తారో, ఆ తర్వాత ఈ ఏదైతే డిసెంబర్ 31 దాకా వివరాలు సేకరిస్తారో జనవరి 1st వీక్లో ఈ అర్హుల జాబితా సిద్ధమవుతుంది. దాని తర్వాత ఒక్కొక్కరిగా వీరికైతే విడతల వారిగా అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా నాకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మరి మాకు రేషన్ కార్డు లేదు, ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి. 100% మీరు అర్హులైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందండి. మీరు రేషన్ కార్డు లేకున్నా, అలాగే మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేయకున్నా కూడా మీకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అవుతాయి. ఇంకొకటి మెయిన్గా చూసుకుంటే మీ మండలంలో అలాగే మీ కాన్స్టిట్యున్సీలో 3500 అయితే మీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు అయితే వస్తాయి. దాని ద్వారా ఏవైతే ఒక కాన్స్టిట్యున్సీలో మండలాలు ఉంటాయో ఆ మండలాల వారిగా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. కాబట్టి మీకైతే మ్యాక్సిమం ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తాయి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళకైతే సెకండ్ ఫేజ్లో 100% ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అవుతాయి. ఇదైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అయితే ఈ రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి. ప్రభుత్వం నుంచి అయితే క్లియర్ అయితే గైడ్లైన్స్ అయితే వచ్చేసేయండి, రేషన్ కార్డు లేకుండా ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ అవుతాయి. ఇదండి ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. దాని ద్వారా మరింత సమాచారంతో మీకైతే వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు చేస్తుంటాను. మొత్తానికి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే ఒక ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ ఏరియా వరకు మొత్తం మీద ఈ డిసెంబర్ 31కు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబే ఇన్ఫో.